నమస్తే తెలంగాణ. ఈడ చిన్న వార్త ఫ్రంట్ పేపర్లో జిట్టా బాలకృష్ణ వార్త రావాలి. ఇప్పుడు హరీష్ రావు వార్త కంటే ఇంపార్టెంట్, ఇక్కడ జిట్టా వార్త ఇంపార్టెంట్ కదా. వీళ్ళంటే సమాజం ముందు కనిపిస్తూ ఉన్నారు, బతుకుండి కనిపిస్తూ ఉన్నాడు హరీష్ రావు అనేటోడు. జిట్టా బాలకృష్ణ రెడ్డి నీ పార్టీ, నీ హరీష్ రావు మంత్రి గానికి, మీ మామ ముఖ్యమంత్రి గానికి, మీ బామ్మార్ది మంత్రి గానికి, కవిత ఎమ్మెల్సీ గానికి కష్టపడ్డోడు జిట్టా బాలకృష్ణ రెడ్డి. ఆయన వార్త కదా ఈ తరహాలో రావాల్సిన నమస్తే తెలంగాణలో. లేదు, హరీష్ రావు బతుకున్నోని ఫోటో వేసుకున్నాడు ఇంత పెద్దగా. అన్నికి షోప్ టాపులకే పనికి వస్తాడు ఈయన వార్తనేమో గిట్టత ఉద్యమ నేత జిట్టా కనుమూత కేసీఆర్ పెట్టిండేగా. జిట్టా ముతికి కేసీఆర్ దిగ్భ్రాంతి కథం అంతే. ఏముండదు కేసీఆర్ దిగ్భ్రాంతి ఏముండదు, ఉత్తదే. ఈ నమస్తే తెలంగాణ ముందే ఊహించుకుంటాడు, వాడు వార్త కొట్టేసి పడేస్తాడు. ఇప్పుడు కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తే మాట్లాడాలి కదా, మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి కదా. అవమానించుకున్నారు. బతుకున్నప్పుడు ఆయన గౌరవించుకోలేదు, చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన చిన్న వార్త నమస్తే తెలంగాణ తీసుకొచ్చి ఆయన్ని అవమానించుకున్నారు. మళ్ళా బడిపిల్లల పట్టుదల తల వంచిన సర్కార్ అంట. కేసీఆర్ ఆనవాళ్ళను తూడ్చేసే కుట్రేస్తా అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటారు. సార్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరంటే గౌరవం, ఆ పార్టీలో ఉండి మీరు ఎంత మాట్లాడినా వేస్టే, దయచేసి బయటికి రండి.